హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. అయితే ఇవాళ మా ఇంట్లో గుత్తి వంకాయ కూర చేస్తున్నా. గుత్తి వంకాయ కూరకి అయితే ఇలా వేసుకుంటాము: శనగగింజలు, మిరప్పొడి, కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, తెల్లగడ్డ, చింతపండు, కొబ్బరి ఒక ముక్క, మంచి నువ్వులు. పోపుకైతే ఇది మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఎర్రగడ్డ, కరివేపాకు. ఈ మసాలా అంతా కలిపి ఇక్కడ వేసుకున్నా. దీన్ని వంకాయ ఇలా కట్ చేసుకొని ఇందులో పెట్టుకున్నా. ఇంకోండి, ఇప్పుడు పోపు వేసుకుంటున్నా. ఆయిల్ వేసినాను. ఆయిల్ వేడెక్కింది. ఇంకో ఆనియన్, కరివేపాకు. ఒకవైపు అయితే వేడిగా రైస్ ఉడుకుతుంది. దీన్ని పోపు పెట్టేటప్పుడు గుత్తి వంకాయకి మాత్రం ఎప్పుడు కొద్దిగా మెంతులు, కొంచెం జీలకర్ర వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. ఆనియన్ వేగిపోయింది. వంకాయ తర్వాత ఇట్లా అన్నామంటే బాగా కలుస్తుంది అన్నమాట. ఉప్పు మసాలాలో కొద్దిగా పెట్టిన, కొద్దిగా కొంచెం బాగా వేగిన తర్వాత ఈ మసాలా వేసి మనకు తగినట్టుగా గ్రేవీ కొద్దిగా నీళ్ళు వేసుకొని తగినట్టు పెట్టుకున్నామంటే, ఒక విజిల్ పెట్టుకున్నామంటే చాలు. వంకాయ కదా, ఈ నూనెలో వేగే దాంట్లోనే సగం ఉడికిపోతుంది. బాగా ఒక 5 నిమిషాలు ఇట్లే వేగించినామంటే ఉడికిపోతుంది. మళ్ళీ ఈ మసాలా అంతా వేసి ఒక విజిల్ పెట్టుకున్నామంటే చాలండి. గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుంది. ఓకే, రైస్ కూడా రెడీ అవుతుంది. ఇది ఇవాళ మా స్పెషల్.